ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ దేశంలో ఎప్పుడు ఎలక్షన్ల మీద ఇంతగా గౌరవం పెంచే విధంగా ఇప్పుడు నాకు తెలిసి 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం పెంచుతూ ఇంతగా జరిగినట్టు ఎక్కడ దాఖలా లేవు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దానికి వి నీడ్ టు కాంగ్రాచులేట్ జ్ఞానేష్ కుమార్ 1. అండ్ డిఫరెంట్ స్టేట్స్లో జరుగుతున్న ఎలక్షన్స్ మీద మనము చూసుకుంటే ఇట్స్ మై ఒపీనియన్ పర్సనల్. ఫస్ట్ థింగ్ చూస్తే మన తమిళనాడు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద విజయ్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, అందరూ పాపం సింగిల్గా పోటీ చేసినాడు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తున్నారు. కానీ బేసిక్గా విజయ్కి సీఎం కావాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది. వెరాజ్ పవన్ కళ్యాణ్కి అటువంటి ఆలోచనే లేదు కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ సీఎం కావాలనే ఆలోచన ఉన్నట్టు కానీ ఎక్స్పెక్ట్ చేయలేము అతన్ని ఈ విధంగా ఇండిపెండెంట్గా ఒంటరిగా పోటీ చేయాలని అని చెప్పి. సో ఆ కంపారిజనే తప్పు. అది ఆ కంపారిజన్ అనేది తప్పు అనమాట. ఆయన సింగిల్గా పోటీ చేసి సీఎం కావాలనుకున్నాడు. ఇతను వేరే వాళ్ళకు మద్దతు తెలుపుదామని అనుకున్నాడు. ఇప్పుడు సీఎం కావాలనే ఆలోచన లేదు. సరే, తన ఫ్యాన్స్, తనకు సంబంధించిన అభిమానులు అనుకున్నారు, అంతే తప్ప వేరే లేదు. అండ్ సెకండ్ కమింగ్ టు ఇది విజయ్ని అప్రిషియేట్ చేయాల్సిందంటే, అతను పార్టీ పెట్టినప్పుడు పెట్టిన ఇబ్బంది కావచ్చు, సెకండ్ కరూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి చెప్పినటువంటి కాంప్రమైజ్ ప్రపోజల్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏమైపోతాడో అతను హ్యాండిల్ చేయలేడు అనుకున్నప్పుడు నిలబట్టిన తత్వం కావచ్చు. ఇది ఇవన్నిటినీ కూడా అంచనా వేసుకుంటే డెఫినెట్గా అంటే ఎవడైనా కావచ్చు ఆ టఫ్ టైంలో అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్ గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే యూ కెన్ సీ ద సక్సెస్ అన్నమాట. అదర్వైజ్ సక్సెస్ అనేది మన చూడలేం. సో దానికి విజయ్ నిలబడినాడు. సో హీ గాట్ ది సక్సెస్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు ద వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్, దానంత దరిద్రం మనం ఎప్పుడు చూడలేదు, రాదు కూడా అనుకుంటున్నా. 27 లక్షల ఓట్లు ఎంట్రీస్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేసి ఎస్ఐఆర్ ద్వారా అని చెప్పేసి చేసినా కాలేదు. ఎంతోమంది సెంట్రల్ ఫోర్స్ అక్కడ ఎలక్షన్ చేసినారు. అంటే ఎలక్షన్ ఆఫీసర్లుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇవన్నీ కూడా చూడడం జరిగింది అనమాట. సో నాకు తెలిసి హిస్టరీ అలాంటివి ఎప్పుడు జరిగింది వెస్ట్ బెంగాల్. బట్ షీ ఆల్సో ఫాట్ వెరీ వెల్. అండ్ నాకు అర్థం కాని సినారియో ఏంటంటే, ప్రతి చోట కూడా ఎందుకు వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు ఓడిపోతున్నారు నాకు అర్థం కావటం లేదు. అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, ఇంకా గొగోయ్, వీళ్ళందరూ ఎందుకు ఓడిపోతున్నారు అంటే, పార్టీని వాటికి క్లోజ్ చేసే ఒక ప్రయత్నంలో యాదృచ్ఛికమైతే అవసరము, యాదృచ్ఛికమైతే పర్వాలే కానీ ఇది ఇంటెన్షనల్ గా జరుగుతున్నట్టు ఎక్కడో కనపడుతుంది అనమాట. ఓన్లీ పార్టీ ప్రెసిడెంట్స్. ఇప్పుడు ఈరోజు స్టాలిన్ ఓడిపోవడం కావచ్చు, డిఎంకే చరిత్రలో ఎప్పుడే కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఓడిపోయారు. సో దానికి నేనే తప్పు పట్టడం లేదు. ప్రజా వ్యతిరేక ఓటు ఉంది అనుకున్నారు. ఇంకోటి, ఈ ప్రజా వ్యతిరేక ఓటు ఉంది అనుకున్న సందర్భాల్లో చాలాసార్లు గుర్తుకొచ్చేది 15 ఏళ్ళు దీదీ ఉంది, సో ఆడ వ్యతిరేక ఓటు అన్నారు. స్టాలిన్ 5 సంవత్సరాల నాడు వ్యతిరేక ఓటు ఉందన్నారు. లేకుంటే ఇంకొక పార్టీ వ్యతిరేకం. కానీ బీహార్లో 20 ఏళ్లుగా నితీష్ కుమార్ ఉన్నాడు, అక్కడ జరగని అరాచకం లేదు. మరి బీజేపీ ఎలా ఫామ్ అయిందో అర్థం కావటం లేదు. అస్సాంలో 2వ సార్లు ఎలా ఫామ్ అయిందో అర్థం కావటం లేదు. 3rd టైం అనుకుంటున్నా.
కావటం లేదు. మహారాష్ట్రలో శివసేన ఒక పార్టీ నుంచి పీకేసి అక్కడ షిండే లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అతని నేతృత్వంలోనూ ఫడ్నవీస్ వచ్చి మళ్ళీ అక్కడ ఎలా రీగైన్ అయినారో అర్థం కావటం లేదు. కానీ 5 ఏళ్లలోనే వ్యతిరేకత వచ్చిందంటారు, అరాచకం జరిగిందంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ క్వశ్చన్ మార్క్స్ ఆన్ ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మీద. హోప్ వీ హ్యావ్ టు సీ అన్నమాట. కానీ జరుగుతున్న పరిస్థితి అయితే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఫస్ట్లో నేను చెప్పినట్టు కంగ్రాచులేషన్స్ టు జ్ఞానేష్ కుమార్. ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ జరిగినాడు. కేరళ అంటావా, దట్స్ ఎవ్రీవన్ నోస్ దట్ యూడిఎఫ్ ఈస్ గోయింగ్ టు కమ్. 10 సంవత్సరాలు వ్యతిరేకత అన్నారు, అక్కడ కూడా పోవడం జరిగింది. కానీ బీజేపీ మాత్రమే రీగైన్ అవుతుంది ఎందుకో గవర్నమెంట్స్, నాకు అర్థం కావటంలే. ఇది 2024 నుంచి జరుగుతున్న క్రమం చూస్తే బీజేపీ మాత్రమే పవర్ రీగైన్ అవుతుంది, మిగతా ఏ పార్టీలు కూడా రీగైన్ కాలేకపోతున్నాయి. పోనీ మన దేశంలో జరిగిన అన్ని అద్భుతాలు ఏమైనా జరిగాయా అంటే అది కూడా కనపడటం లేదు. తలసరి ఆదాయం తగ్గిపోయింది. సో చాలా పరిస్థితులు తగ్గిపోయినాయి. ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో చూస్తే 2014 సమయంలో చూస్తే అన్నా హజారే ఉద్యమం కావచ్చు, కేజ్రీవాల్ ఉద్యమం కావచ్చు, అప్పుడు జరిగినప్పుడు అంతా కూడా 2G స్కామ్ అనే ఒక స్కామ్ చుట్టూ జరిగి దేశంలో 2 లక్షల కోట్లు ఆ రోజుల్లో పెద్ద అవినీతిగా అని చెప్పేసి దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారము 2014లో బీజేపీ గవర్నమెంట్ చాలా సునాయాసంగా గుడ్ నెంబర్తో వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత అంత మెజార్టీ ఎప్పుడూ రాలేదు. సో అది వాటి వరకు బాగుంది, సరే వ్యతిరేకపోతుందని. సబ్సిక్వెంట్ గా రాబోయే కాలంలో మళ్ళీ ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన టి రాజా అనే అతను దాంట్లో నిర్దోషిగా కూడా బయటకు వచ్చింది 2G స్కామ్ లో. సో ఆ రోజు జరిగినది దేశమంతా బాగుపడాలని చెప్పేసి 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని వస్తామని చెప్పేసి అవన్నీ జరిగిన ఒక నెరేటివ్ తో బిల్డప్ అయినటువంటి బీజేపీ పార్టీ. కానీ రాను మన చడ్డా కావచ్చు, మిట్టల్ కావచ్చు, వీళ్ళు జాయిన్ అయినది ఎవరైతే ఈడీ కేసులు, ఎవరైతే సిబిఐ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు దాంట్లో జరిగిపోతుంటే క్లీన్ చిట్ అయిపోతున్న సందర్భం చూస్తున్నాం. సో ఇది కూడా అంతు చెక్కటంలే. అంటే స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు రాలేదు అప్పుడు చెప్పిన విధంగా. అదేవిధంగా ఈ కరప్షన్ జరుగుతోందా, జరగటం లేదా అంటే కరప్షన్ జరగకోకుండా ఎక్కడా లేదు, జరుగుతూనే ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్న సందర్భం. సో ఎక్కడో ఒక ట్రిక్కీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఆ రోజు జరిగిన ఉద్యమం 2014 తర్వాత బీజేపీ ఏర్పడిన సందర్భం వేరు. సరే, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటలా ఉండే రాష్ట్రంలో కాంగ్రెస్కి 10 సంవత్సరాలు అధికారం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో అసలు అడ్రస్సే లేకుండా పోయిందనుకోండి. సో కొన్ని చేంజెస్ కావాలి. కానీ అందరికీ ఒక ప్రశ్నలుగా మిగిలిపోతున్నది ఈవీఎంల మీద. నేను మొదటి నుంచి దాని మీద ఒక ఇది ఉంది. డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా దీని మీద బయటపడుతుంది ఎక్కడో చోట అనుకుంటాను. కానీ పార్టీ అధ్యక్షులు ఓడిపోవడం అనేది కొద్దిగా ఇది కల్పిస్తున్న విషయం. విజయ్కి చాలా టఫ్ టాస్క్. ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచినాడు, చాలా ప్రామిసెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఉన్నప్పుడు చాలా విజయ్ నిలబెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 1960 నుంచి 70 మధ్య కాలం నుంచి అన్నా డిఎంకే అంటే కరుణానిధి, జయలలిత ఇద్దరు ఏలిన తర్వాత మధ్యలో ఎంజీఆర్ వీళ్ళందరూ దాని నుంచి ఒక కొత్త పార్టీ, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొని వచ్చింది. సో వీ హ్యావ్ టు చెక్ అది ఏ విధంగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తుంది అనేది చూడాలా. అండ్ ఇంతకుముందు చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్తో దయచేసి కంపారిజన్ చేయద్దండి. అతను ముఖ్యమంత్రి కావాలని లేడు. ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు మాత్రమే అతను సింగిల్ గా పోటీ చేస్తాడా, 10 మందితో పోటీ చేసినా ముఖ్యమంత్రిగా కావాలనుకుంటే ఓకే. సో ఆయన ముఖ్యమంత్రిగా కావాలనే లేదనుకున్నప్పుడు అతను రేస్లోనే లేడు. అతను ఎంతున్నా 15 ఏళ్ళు వాళ్ళు ఉండాలా, 10 ఏళ్ళు వీళ్ళు ఉండాలా అనే దాని మీదనే ఉన్నాడు. సో వి ఆర్ నాట్ సపోజ్ టు కంపేర్ హిమ్. ఖచ్చితంగా ఆ వ్యాక్యూమ్లో ఉండింటే గన, ఆ రోజు చిరంజీవి గారు వ్యాక్యూమ్ లేకున్నా కానీ 18% ఓట్ షేర్ తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో అందరికీ మనమందరం ఒక భ్రమలో ఉంటుంది.
డిఎంకే యొక్క వ్యతిరేక ఓటు చీలుతుంది, దానివల్ల డిఎంకేకి ఉపయోగమని. సో ఇక్కడ ఆ సినారియో కూడా బద్దలు కొట్టినట్టే. సో ఆ విధంగా చూస్తే 2009లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ వ్యతిరేక ఓటు కాదు, కాంగ్రెస్ ఓటే చీలింది అని అనుకోవచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అన్న సందర్భంలో కూడా మేము జస్ట్ పాస్ మార్కులతోనే పాస్ అయినాం తప్ప మేము చేసిన దాంట్లో అంత కాలేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇది సో ఎవరో మన దేశాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించుకుంటూ వచ్చిందని మరి ఏమనేయట్లేదు. నేనేం కాంగ్రెస్ సో గుడ్ అండ్ బ్యూటిఫుల్ గా చేసిందని కాదు కదా. తర్వాత మనం ఆల్టర్నేటివ్ గా ఒకటి ఎలక్ట్ చేసుకున్నప్పుడు అది ఎంతవరకు పర్ఫామ్ చేసింది అనేది ఇంపార్టెంట్. వాళ్ళు చేయలేదు, మనం ఎంతవరకు పర్ఫామ్ చేసినాం అనేది కూడా ఇంపార్టెంట్ టాస్కే కదా. సో ఇట్స్ ఇది నాకు తెలిసి హీరోలు, సినిమా హీరోలు కేవలం బుల్లితెరకే హీరోలు అనుకోకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అంటే దట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది లీడర్షిప్. ఇక్కడ హీరోయిజం కాకుంటే లీడర్షిప్, ఏ దానికి బెండు కాకుండా, తన ఫ్యామిలీ ఇష్యూ వచ్చినా కూడా బెండు కాకుండా ముందుకు వచ్చినప్పుడు క్రౌడ్ అందరికీ వస్తాడు. ఇప్పుడు సినిమాలలో పవన్ కళ్యాణ్ కూడా మంచి క్రౌడ్ పుల్లరే, కానీ ఆ క్రౌడ్ ను ఓటుగా మలుచుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. తన నాయకుడిని అవుతున్నాడు అనే కాన్ఫిడెన్స్. విజయ్ గారు ఎక్కడైనా కానీ బీజేపీ చెప్పినట్టు లేకుంటే ఇంకోటి చెప్పినట్టు పొత్తుకు పోయి ఉంటే అయి ఉండేవాడు కాదు. నేనేమనుకున్నానంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవుతాడు, ఆ ఫ్యాన్ బేస్ ని క్యాడర్ బేస్ గా మలుచుకుంటాడు అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైంకి అయినాడు, గుడ్. మరి చాలా మంది యొక్క ప్రిడిక్షన్స్, నమ్మకాలను ఇది చేయడం జరిగింది. దట్స్ అది. కానీ తమిళనాడు మాత్రం కలకత్తా మాత్రం దాన్ని వీ హ్యావ్ టు చెక్. 27 లక్షల మందికి ఓటు హక్కు ఉన్నా కానీ వేయలేని దుస్థితికి పోయి సెంట్రల్ గా ఓవరాల్ గా నడిపించింది అనే ఒక ఆలోచన ఉంది. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దేశానికి ఉపయోగపడే విధంగానే రాజకీయాలు ఉంటాయనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా ఒక బోగస్ ప్రక్రియగానే నేను అనుకుంటాను. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. జరుగుతున్న ప్రక్రియ సర్ వెస్ట్ బెంగాల్లో ద వే దే ట్రీటెడ్ అదన్నీ కూడా తప్పుగానే అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు జరగలే దేశంలో ఇలాంటివి. సో అందుకే ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ని టార్గెట్ చేస్తూ ఎలక్షన్ కమిషనే ప్రత్యర్థిగా ఎలక్షన్ చేయడం నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కేమ్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు రాత్రి 12 నుంచి 2 గంటలకు ఓట్లు వేసినది ఎవరని, 3500 ఈవీఎంలు పక్కకి ఎలా పోయినాయి అని చెప్పేసి. ఇవన్నీ కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ టు ఎవ్రీవన్. సో ఐ విష్ విజయ్ అండ్ సబ్సిక్వెంట్ గా ఫామ్ చేసిన గవర్నమెంట్స్ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన హామీలు ఇవన్నీ మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చులు కాకుండా దేశానికి ఎప్పుడు పాకిస్తాన్ని బేస్ చేసుకునే రాజకీయాలు వద్దు. పాకిస్తాన్ అనేది ఎత్తిపోయిన దేశం, దాంతో మనకు పోటీ అయింది. పక్కనున్న అమెరికానో, యూరోపియన్ కంట్రీసో లేకుంటే ఇంకా చాలా మంచి మంచి దేశాలు ఉన్నాయి కదా, వాటితో పోటీ పడండి. ఇంకా ఎత్తిపోయిన పాకిస్తాన్తో, ఏదానికి పనికిరాని పాకిస్తాన్తో మనకు పోటీ అయింది. ఎన్నాళ్ళలోనే ఆ పాకిస్తాన్ పెట్టుకొని దాన్ని చూపించుకొని ఒక మతాన్ని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉంటాం. మంచి విద్యనిచ్చినాము, మంచి హెల్త్ ఇచ్చినాము, మంచి వాతావరణం కల్పించినాను, లివింగ్ స్టాండర్డ్స్ పెంచినాము అనే దాని మీద ఎలక్షన్స్ పోవాలయ్యా. నాకు తెలిసి మంచి హెల్తీ అట్మాస్ఫియర్ మధ్య ఎలక్షన్స్ కల్పించినాము. ఇవి కాలాలు పోతున్నాయి. ఇప్పుడు పక్కనున్న నేపాల్లో ఉన్నారు, జెన్జీ అతను వచ్చాడు, ఈస్ గివింగ్ ఒక ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలో మన చుట్టూ ఉన్న దేశాలన్నింటిలోనూ కూడా మార్పు వస్తుంది. మన దేశంలో కూడా మార్పు వచ్చింది, కానీ అది ఈవీఎంలలోనే దాక్కుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఒపీనియన్ మనకు ఎప్పుడెప్పుడు చెప్పడం అలవాటు ఆగదు కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.